కన్యా రాశి వారికి అక్టోబర్ 1, 2, 3, 4, 5 తేదీల్లో జరిగేది ఇదే. కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులు. అక్టోబర్ 1, 2, 3, 4, 5 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కన్యా రాశివారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో కలిసి మెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కన్యా రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చేయరు, కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజులలో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. కన్యా రాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కన్యా రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కన్యా రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. కన్యా రాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. అలాగే బయటవారి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. కన్యా రాశి వారికి ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. ఈ 5 రోజులు హనుమంతుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్లి 11 తమలపాకులను సమర్పించి 5 ప్రదక్షిణలు చేయండి. హనుమంతునికి తమలపాకులంటే చాలా ఇష్టం.
దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కన్యా రాశివారు ఈ 5 రోజులు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకుని స్నానం చేయండి. దానివల్ల మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం పోతుంది. మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కన్యా రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ 5 రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడుతారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. కన్యా రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురుచూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కన్యా రాశి వారిని పెళ్లి చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు. వారికి జీవితంలో ఏ లోటు ఉండదు. పెళ్లి పరంగా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు జరగవు. జీవితాంతం సంతోషంగా కలిసి మెలిసి ఉంటారు. కన్యా రాశివారు ఈ 5 రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశివారు మీకు వీలైతే ఈ 5 రోజులలో కోతులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కన్యా రాశివారు ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏజీ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులలో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 7 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.